హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం కోసం పూజ సామాగ్రి కొనడానికి అయితే ఈవినింగ్ 7 అయింది. బయలుదేరాము. అసలు ట్రాఫిక్ చూసారు ఎలా ఉందో. అయితే వరలక్ష్మి వ్రతం పూజ సామాగ్రి కొనడానికి అయితే జనక్పురి దగ్గర ఉన్న నంగల్ అనే మార్కెట్కి అయితే వెళ్తున్నాము. కాకపోతే మాలాకి ఏంటంటే మేమున్న సైడ్ అయితే ట్రాఫిక్ లేదు. ఆపోజిట్ సైడ్ చూడండి అసలు ఎంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉందో. దగ్గర 1.5 కిలోమీటర్ వరకు ఎక్కడ బల్ల అక్కడ అలా ఉండిపోయినాయి. మాదైతే అనుకున్నాం మేమైతే లక్, మనకైతే మనం ఉన్న సైడ్ అయితే ట్రాఫిక్ లేదు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాము. మా బాబు అలా మాటలు చెప్తూ ఉన్నాడు ముందు కూర్చొని. అసలు రోడ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ఢిల్లీలో అయితే. తర్వాత ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్. ఈ ఫ్లైఓవర్ దిగ్గానే జనక్పురి సండే మార్కెట్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈరోజు అయితే సండే కాదు కదా, ఖాళీగా ఉంటుంది. సండే రోజు అయితే అసలు ఈ మొత్తం ఫ్లైఓవర్ అంతా ట్రాఫిక్కే, అసలు ఖాళీ ఉండదు. ఇక్కడే లెఫ్ట్ సైడ్ వెళ్తే సండే మార్కెట్ అనమాట. అటు ఆ బారికేడ్లు ఉన్న సైడు మొత్తం సండే మార్కెట్ అనమాట. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. యాక్చువల్గా సండే కూడా మొన్న పెట్టలేదంట. 15th ఆగస్ట్ వరకు ప్రొటెక్షన్ కోసం అనేసి ఇంకా మార్కెట్ అయితే ఓపెన్ చేయొద్దని చెప్పారంట. ఇంకా మేము లాస్ట్ టైం వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు సండే మార్కెట్ అయితే 15th ఆగస్ట్ వరకు తీయరని చెప్పారు. ఇదే నంగల్ మార్కెట్ అండి. ఇక్కడ రష్గానే అంటే తక్కువ ప్లేస్ తక్కువ ఉంటుంది, షాపులు ఎక్కువ ఉంటాయి. బల్లి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పూజ సామాగ్రి, తర్వాత స్టీల్ సామాన్లు, చీరలు, ఇంక ఈ సామాన్లు అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. ఇక్కడికి వస్తే మనకి ఇంకా ఏమేం కావాలో అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ అసలు మెయిన్ నర్సరీ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన మొక్కలు, విత్తనాలు అవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఏవైనా మొక్కలు కావాలన్నా మేమైతే ఇక్కడికే నంగల్ దగ్గరికే వస్తాము. ఇక్కడ పూల కుండీలు మంచి మంచి డిజైన్స్ అయితే దొరుకుతాయి, చాలా బాగుంటాయి. అయితే ఇది ఇంకా ఈరోజు 4th. ఇంకా రాఖీ సీజన్ కూడా వచ్చేసింది కదా, రాఖీలే ఉన్నాయి. ఎక్కడ చూసినా రాఖీలే కనిపిస్తున్నాయి. ఇంకా మా బాబాయ్ అయితే గోల, మా పాపతో మంచి రాఖీ కొనిపించుకోమని కొనిపించమని ఒకటే గోల పెడుతున్నాడు. నాకు మంచి లైట్స్ వచ్చిన రాఖీ కావాలి, అది ఇది అని. ఇంకా ముందు వచ్చిన పూజ సామాగ్రి కొన్న తర్వాత కొంటామన్నా ఒప్పుకోవట్లా. ఎక్కడ చూసినా రాఖీలే కనిపిస్తున్నాయి. వాడు సైలెంట్గా ఉన్నా మర్చిపోయినాయి, మర్చిపోకుండా అక్కడక్కడ కనిపిస్తుంటే అవే గుర్తొస్తున్నాయి వాడికైతే. ఇంకా స్టీల్ సామాన్లు అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడే. ఇంకా ఫస్ట్ అయితే మేము గాజుల షాప్కి వెళ్దామని బండి ఒక పక్కకైతే ఆపేసి ఇంకా వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా చాలా సామాన్లు తీసుకోవాలి. గాజులని, వ్రతానికి కావాల్సినవి, జాకెట్ ముక్కలు, తర్వాత దీపాలకు సంబంధించినవి, దేవుడి సామాన్లు, ఇంక ఇవన్నీ అనుకున్నాను. కొబ్బరికాయలు అయితే ముందు రోజు మళ్ళీ వచ్చి అయితే తీసుకుంటాను. చూస్తారా రాఖీలు ఎంత బాగున్నాయో, చాలా చీప్గా ఉంటాయి మళ్ళీ. ఇంకా ఇక్కడ నుంచి అయితే చూడీ గల్లీ అని ఉంటుంది నంగల్లో, చూడీవాలి గల్లీ అని. ఇదైతే చాలా చిన్నది, అసలు స్పేస్ కానీ ఎంతమంది తిరుగుతారో. ఇంకా ఇక్కడికైతే వెళ్ళాము చూడీ కొనడానికి. ఇక్కడైతే ఇంకా వెళ్ళి మేము ఎప్పుడు ఒక షాప్కి వెళ్తామన్నమాట గాజులు కొనడానికి. డైరెక్ట్గా ఇంకా అన్ని షాపులు తిరగడం ఎందుకని ఆ షాప్కి అయితే వెళ్ళిపోయా డైరెక్ట్గా. ఇంకా గాజులు, తర్వాత పారాని, ఇంకా గాజుల షాప్లో తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఇక్కడే అయిపోయి తీసేసుకున్నాను. తర్వాత పూజ సామాగ్రి తీసేసుకున్నాను. చీర అయితే చాలా షాప్స్ తిరిగాను కానీ చీర అయితే దొరకలేదు నాకు నచ్చింది. ఇంకా మళ్ళీ రావచ్చులే, అప్పటికే టైం 9 అయిపోయింది. పిల్లలు అయితే గోల పెట్టేస్తున్నారు. ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకునేసరికి మళ్ళీ మా బాబు అయితే ఒక చీరల షాప్ కనిపించిందని మళ్ళీ ఆగమంటే ఇగో ఈ షాప్కి వచ్చేది చీరలు చూస్తున్నాము. మా బాబుకి అంబియన్స్ చాలా నచ్చింది. లైట్స్, మంచిగా కూర్చోడానికి ప్లేస్ ఉంది. మనం నిలబడి షాపింగ్ చేయాలంటే ఇంకా విసుగొస్తుంది. ఇలా మంచిగా సీట్స్ వేసేసి మంచిగా ఏసీ అయినా ఫ్యాన్ అయినా పెట్టేస్తే ఎంతసేపు షాపింగ్ చేసిన టైమే తెలియదండి. ఇంకా చీరలన్నీ చూసాం కానీ చివరికి అయితే అసలు ఏ చీర తీసుకోలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. అదే ఫ్లైఓవర్ మీద నుంచి వస్తున్నాం. మళ్ళీ చూడండి, మేము వచ్చిన సైడ్ అయితే ట్రాఫిక్ లేదు, ఆపోజిట్ మాత్రం ఫ్లైఓవర్ మొత్తం ట్రాఫికే. స్టార్ట్ అయిన నుంచి మేము అసలు మొత్తం వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ట్రాఫికే అసలు చాలా, ఎక్కడక్కడ బళ్ళు అలా ఉన్నాయి. అసలు డ్యూటీ దగ్గర, ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయిపోతే ఇంటికి వెళ్ళేసరికి ఆ 10 నిమిషాల జర్నీ కూడా గంట అవుతుందేమో, గంటన్నర అవుతుందేమో. ఎలా రా బాబీ ఢిల్లీలో బయటికి వెళ్ళేసి అసలు జాబ్స్ చేస్తారో అర్థం కావట్లేదు. మా సార్ వాళ్ళైతే ఆర్మీ జాబ్ లోపల ఉంటుంది, అక్కడ ఏం ట్రాఫిక్స్ గట్రా ఉండవు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఏంటండి బాబు ఈ ట్రాఫిక్,
ఇంత ట్రాఫిక్ ఉంటే జర్నీకే సగం విసుగొచ్చేస్తుంది. వర్క్ చేసిన స్ట్రెస్ కన్నా ఈ ట్రాఫిక్లో వచ్చిన స్ట్రెస్ ఎక్కువైపోద్ది. ఇంకా చికాగ్గా అలసిపోతారు. అసలు వర్క్ కన్నా ఎక్కువ ఈ ట్రాఫిక్లోనే అలసిపోతారు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.